నమస్కారం. సుఖీబాబుకు స్వాగతం. ఇంటికి రక్షణగా ఉన్న వాళ్ళు సమర్థంగా పహారా కాస్తున్నంతసేపు పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ ఈ గస్తీ కాసే క్రమంలో వాళ్ళే మనల్ని సతాయిస్తూ ఉంటే ఏం చేయాలి? మన గొంతులో ఉండే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ పరిస్థితి కూడా ఇంతే. ఇవి మన గొంతులో ఉండే సహజమైన రక్షణ వ్యవస్థలో ఒక భాగం. కానీ బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములతో నిరంతరం సాగుతూ ఉండే పోరాటంలో కొన్నిసార్లు ఇవి తీవ్రంగా దెబ్బతిని ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు టాన్సిల్లో ఎడినాయిడ్ల వాపు మూలంగా పిల్లలకు గొంతు నొప్పి మొదలుకొని జ్వరం వరకు అనేక బాధలు మొదలవుతూ ఉంటాయి. అసలు టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఎందుకిలా ఇబ్బంది పెడతాయి? వీటిని తీసేసినా ఇబ్బంది ఉండదా? పిల్లల్ని వేధించే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం నోరు పెద్దగా తెరచి ఒక్కసారి అద్దంలో చూసుకుంటే గొంతులో కింద వైపున కొండ నాలుకకి ఇరువైపులా రెండు చిన్న చిన్న గోళీలు లాంటివి కనపడతాయి. చూడండి, అవే టాన్సిల్స్. వీటికి కాస్త వెనకాల అంగిలి వైపున కనిపించే ఇవి ఎడినాయిడ్స్. బయటకు కనపడవు, కానీ ఇవి కూడా టాన్సిల్స్ లాంటివే. ఇవి గొంతులో మనకు రక్షణగా నిలిచే నిర్మాణాలు. రోగనిరోధక వ్యవస్థలో భాగంగా మన గొంతులో గస్తీ కాస్తుండే లింపు కణజాలాలు ఇవి. ఆహారం ద్వారా లేదా మనం పీల్చే గాలి ద్వారా గొంతులో ప్రవేశించే సూక్ష్మ క్రిముల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉండడం, వాటితో పోరాడడం, వాటిని నిర్వీర్యం చేయడానికి మన రోగనిరోధక వ్యవస్థకు సహకరించటం వీటి పని. అయితే శత్రువులతో తలపడే ఈ క్రమంలో కొన్నిసార్లు ఇవే బలహీనపడి ఇన్ఫెక్షన్స్కు గురవుతాయి. దీంతో వాపు రావడం, గొంతు నొప్పి, గుట్టక మింగడం కష్టంగా మారడం, జ్వరం రావడం తదితర బాధలన్నీ బయలుదేరుతాయి. ఇవన్నీ మన రక్షణ వ్యవస్థలో భాగమైన టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్స్కు గురయ్యాయి అని మనకు తెలియజెప్పే సంకేతాలే అంటారు డాక్టర్లు. పిల్లల్లో సర్వసాధారణంగా ఈ అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, అలాగే ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ ఆర్ గ్లూ ఇయర్స్ అంటారు. ఈ మూడు కండిషన్స్ చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా చూసే సమస్యలు డే టు డే ప్రాక్టీస్లో. యూజువల్లీ 2 years ఏజ్లో ఈ ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ ఇది ఆల్సో కామన్గా చూస్తుంటారు. అంటే ఇయర్ డ్రమ్ వెనకాల కొంత ఫ్లూయిడ్ ఫామ్ కావడం, దానివల్ల ఇయర్ పెయిన్ రావడం, పిల్లలు ఏడుస్తూ ఉండడం, అలాగే హియరింగ్ తగ్గడం. ఎందుకంటే ఆ ఏజ్ స్పీచ్ డెవలప్మెంట్కి చాలా ముఖ్యం. కాబట్టి హియరింగ్ ప్రాబ్లం ఎక్కువ లేకపోయినా కూడా స్పీచ్ డిలేస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి నెగ్లెక్ట్ చేసేదానికి లేదు. ఆ తర్వాత 3 to 6 years ఏజ్లో కూడా అడినాయిడ్స్ పెద్దగా అవుతుంది. అడినాయిడ్స్ అనేది టాన్సిల్స్ అనేవి ఇవి లింఫాయిడ్ టిష్యూ. వీటికి ఫంక్షన్ ఏంటి? చిన్న వయసులో దే ప్రొడ్యూస్ సమ్ ఇమ్యూన్ సబ్స్టెన్సెస్, ఇమ్యూనోగ్లోబులిన్స్ టు ప్రొటెక్ట్ ద బాడీ అగెన్స్ట్ ఇన్ఫెక్షన్స్. ఇది చాలా మంది అడుగుతుంటారు పేరెంట్స్, డాక్టర్ గారు ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ ఇవి తీసేస్తే పిల్లలకి రెసిస్టెన్స్ పోతుందని అంటారు కదా, మీరేమంటారు? ఎస్, కరెక్ట్. దే ప్రొడ్యూస్ సమ్ ప్రొటెక్టివ్ సబ్స్టెన్సెస్ టు ద బాడీ డ్యూరింగ్ దట్ చైల్డ్హుడ్, ఇంకా అర్లీ ఏజెస్ ఆఫ్ లైఫ్, నాట్ ఫర్ ఎవర్. ఒకసారి అవి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, రిపీటెడ్గా వస్తున్నాయి అంటే వాటి లోపల అన్హెల్తీ మెటీరియల్, చీజీ మెటీరియల్, బ్యాక్టీరియా అన్నీ చేరి దే బికమ్ యూజ్లెస్. అవి తీసేసిన దానివల్ల, ఈ ఇన్ఫెక్టెడ్ టాన్సిల్స్, అడినాయిడ్స్ తీసేసిన దానివల్ల నష్టం ఏమీ లేదు. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గొంతులో వేరువేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ ఒక రకానికి చెందినవే. వీటిలో టాన్సిల్స్ అనేవి జీవితాంతం ఉంటాయి. అదే ఎడినాయిడ్స్ విషయానికి వస్తే 3 నుంచి 6 ఏళ్ల వయసు వరకు బాగా పెద్ద సైజుకు పెరిగి తర్వాత కుచించుకుపోతుంటాయి. యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా అదృశ్యమవుతాయి. అందుకే ఎడినాయిడ్స్ ఉబ్బడం వంటి సమస్యలు చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక టాన్సిల్స్ వాయడం, వాటికి ఇన్ఫెక్షన్స్ రావడం అన్నది కూడా పిల్లల్లోనే ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా బడిలో ఉన్నప్పుడు, ఆటలాడుతున్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. ఆపై గొంతు నొప్పి బాధలు మొదలవుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, టాన్సిళ్ళు, ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్స్ మన శరీరంలోని లింఫ్ కణజాలానికి
కిడ్నీలకు ఇతర భాగాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అరుదుగా కొందరికి కీళ్లు, గుండె కండరాలను దెబ్బతీసే ప్రమాదకరమైన రుమాటిక్ జ్వరం కూడా రావచ్చు. అందువల్ల టాన్సిళ్ల వాపు తేలిగ్గా తీసుకోవడం తగదని చెబుతుంటారు డాక్టర్లు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఈ అడినాయిడ్స్ అనేది ముక్కు వెనక భాగంలో అంగిలి పైన ఉండేది పెద్దగా అవుతూ వస్తుంది. ఈ సమయంలో వీళ్ళకి దీనికి సంబంధించిన సిమ్టమ్స్ యూజువల్గా నేసల్ డిశ్చార్జ్, ముక్కులో డిశ్చార్జ్ రావడం, అలాగే మౌత్ బ్రీతింగ్, స్నోరింగ్, డ్రై కాఫ్, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ అడినాయిడ్స్. ఈ అడినాయిడ్స్ అనే సమస్య యూజువల్గా 6-7 ఇయర్స్ తర్వాత ఈ అడినాయిడ్స్ అనే కండలాంటి టిష్యూ ముక్కు వెనక భాగంలో ష్రింక్ అవుతూ వస్తుంది. యూజువల్గా 9-10 ఇయర్స్కి అదే పోయేదానికి అవకాశం ఉంటుంది చాలామంది పిల్లల్లో. కానీ కొంతమందిలో మేబీ 5-10% ఆఫ్ చిల్డ్రన్ అలాగే ఉండి ఈ సిమ్టమ్స్ ఇలాగే రిపీటెడ్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ అడినాయిడ్స్ వల్ల ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్, అంటే ముక్కు వెనక భాగంలో ఉన్న అడినాయిడ్స్ దగ్గర యూస్టేషన్ ట్యూబ్స్ అని, అవి నాసోఫారింగ్స్ అంటాం, అక్కడి నుంచి మధ్య చెవికి 2 ట్యూబ్స్ ఉంటాయి. మనం ఫ్లైట్ జర్నీలో ల్యాండ్ అయ్యేటప్పుడు బ్లాక్ అయ్యేది అదే ట్యూబ్స్, ఈస్టేషన్ ట్యూబ్స్. అడినాయిడ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ముక్కు వెనక భాగంలోంచి ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా మధ్య చెవికి ఇన్ఫెక్షన్ వచ్చి కర్ణబేరి వెనక భాగంలో ఫ్లూయిడ్ ఫామ్ కావడం, థిన్ వాటర్ లాగా కానీ థిక్ జెల్లీ లాగా కానీ మెటీరియల్, బికాస్ ఆఫ్ ద నెగటివ్ ప్రెషర్ ఇన్ ద ఈస్టేషన్ ట్యూబ్, ఈ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ రావడం ఈ చిన్నపిల్లల వయసులో 3-6 ఇయర్స్లో సర్వసాధారణం. అలాగే గొంతులో ఇన్ఫెక్షన్, కొండ నాలుకకి 2 పక్కల ఉన్న కాయల్లాగా ఉన్న సబ్స్టెన్సెస్ కాల్డ్ టాన్సిల్స్ అంటాం, ఇవి 2 ఉంటాయి. ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్లో సిమ్టమ్స్ ఏముంటాయంటే గొంతు నొప్పి రావడం, సోర్ థ్రోట్, ఫీవర్, చిల్స్, అలాగే మలైస్. ఈ సిమ్టమ్స్ సర్వసాధారణంగా ఈ 3 కలిసి ఉండడం సాధారణంగా చూస్తుంటాం చాలామంది పిల్లల్లో. ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయంటే యూజువల్గా వెన్ ద చిల్డ్రన్ స్టార్ట్ గోయింగ్ టు ద నర్సరీకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్ దే పికప్. ఆ రెస్పిరేటరీ వైరసెస్ వల్ల ఈ లింఫాయిడ్ టిష్యూ ఇన్ఫెక్ట్ అయ్యి పెద్దగా అయ్యి అబ్స్ట్రక్ట్ చేసేదానికి అవకాశం. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ కు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు తీవ్రమైన గొంతు నొప్పితో పాటు పిల్లల్లో కొంతమందికి శ్వాస కూడా సమస్యగా మారుతూ ఉంటుంది. తేలికగా గాలిని పీల్చుకోలేకపోతూ ఉంటారు. నిద్రలో కూడా శ్వాస ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పిల్లల్లో ఈ తరహా సమస్యలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలి. అవసరమైతే సర్జరీ సాయంతో టాన్సిల్లను, ఎడినాయిడ్లను తొలగించడం మేలు. పిల్లల్లో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టాన్సిళ్లకి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు గొంతులో నొప్పి మొదలవుతుంది. అలాగే ఎడినాయిడ్ వాపు వల్ల ముక్కు నుంచి మధ్య చెవిలోకుండే గొట్టం, యూస్టేషన్ ట్యూబ్ మూసుకుపోయి చెవిలో ఇన్ఫెక్షన్లు, వినికిడి లోపం వంటివి తలెత్తొచ్చు. ఈ ఇన్ఫెక్షన్ల మూలంగా శ్వాస మార్గాలు మూసుకుపోయినట్టుగా ఉండడంతో ఊపిరి తీసుకోవడానికి పిల్లలు బాగా ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల పిల్లల్లో ఎడినాయిడైటిస్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. టాన్సిళ్లు, ఎడినాయిడ్ల వాపు మూలంగా గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక మాత్రమే కాదు, శ్వాస మార్గంలో అవరోధం ఏర్పడి కొందరికి నిద్రలో కొన్ని సెకండ్ల పాటు శ్వాస అందకపోయే స్లీప్ యాప్నియా అనే సమస్య కూడా మొదలవుతుంటుంది. దీనివల్ల నిద్రలో మధ్య మధ్యలో శ్వాస ఆగిపోయి మెలకువ వస్తుంటుంది. ఇలాంటప్పుడు శ్వాస సక్రమంగా లేనందువల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. ఈ స్లీప్ యాప్నియా సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం, గుండె కుడివైపు భాగం బలహీన పడడం వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతారు నిపుణులు. ఈ కండిషన్స్ ఎలా డయాగ్నోస్ చేస్తామంటే పేరెంట్స్ ఇచ్చే హిస్టరీ, అలాగే క్లినికల్ ఎగ్జామినేషన్ చైల్డ్ మౌత్ ఓపెన్ చేస్తే యూ కెన్ సీ విత్ హెడ్లైట్ కానీ ఆ ఎండోస్కోప్తో చూస్తే కొండనాలకి 2 పక్కల పెద్ద కాయల్లాగా ఉండడం, అవి రెడ్గా ఇన్ఫ్లేమ్ అయి ఉండడం, అలాగే వాటి మీద ఎగ్జిడేట్ ఉంటుంది, లైక్ 15-20 పస్ పాయింట్స్ లాగా ఉంటాయి. అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పేషెంట్ నోరు తెరిస్తే వైట్గా స్పాట్స్, మల్టిపుల్ స్పాట్స్ అంది టాన్సిల్స్, అక్యూట్ ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ అంటాం. అలాగే ముక్కు వెనక భాగంలో ఉన్న అడినాయిడ్స్ని
ఎండోస్కోప్, నేసల్ ఎండోస్కోప్ ద్వారా కోఆపరేటివ్ చిల్డ్రన్లో చూడొచ్చు. అలా చూడడం కష్టమైన పిల్లల్లో సాఫ్ట్ టిష్యూ నెక్ లేటరల్ ఎక్స్రే ఆఫ్ నాసోఫారింగ్స్, ఒక సైడ్ ఎక్స్రే ఆఫ్ ద హెడ్ చేస్తే ముక్కు వెనక భాగంలో ఎయిర్ స్పేస్ నేరో అయి ఉండి ఈ కండలాగా థమ్ సైజు కండలాగా ముక్కు వెనక భాగంలో అంగిలి పైన ఒక ఫ్లెష్ లాగా ఎక్స్రేలో కనిపిస్తుంది. ఇలా క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఈ ఎక్స్రే ద్వారా అడినాయిడ్స్ ఎన్లార్జ్మెంట్ డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే ఈ పిల్లలకి చెవి ఎగ్జామినేషన్ చేస్తే కర్ణభేరి వెనకాల ఒక ఎల్లో కలర్ ఫ్లూయిడ్ లెవెల్స్ కనిపిస్తాయి. ఒక్కోసారి వైట్గా పస్ లాగా కూడా కనిపిస్తుంది మధ్య చెవిలో. ఇయర్ డ్రమ్స్ బల్జింగ్ ఉండొచ్చు, ఒక సైడ్ కావచ్చు, రెండు సైడ్లు కావచ్చు. ఈ 3 సమస్యలు కలిసి ఉండడం చాలా సర్వసాధారణం. అందుకని ఈ 3 ఏరియాస్లో ఎగ్జామిన్ చేయడం చాలా ముఖ్యం. తర్వాత ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి థ్రోట్ స్వాబ్ చేస్తే యూ గెట్ ది వాట్ బ్యాక్టీరియా, స్ట్రెప్ థ్రోట్ అంటారు, బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకస్ అంటారు. అలాగే రేర్ అదర్ బ్యాక్టీరియా లైక్ హీమోఫిలస్, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, rarely staphylococcus, all these bacteria may be there. But initially the infection is started by the viral infection and then secondary bacterial infection will add on to it. అలాగే చెవి వెనకాల ఫ్లూయిడ్ ఉన్న వాళ్ళకి, ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అని చేస్తాం, హియరింగ్ టెస్ట్. ఆ ఇంపీడెన్స్ ఆడియోమెట్రీలో టైప్ బి అంటాం, ఇలా అడ్డగీతలాగా వస్తుంది. మామూలుగా ఇయర్ డ్రమ్ వెనకాల గాలి ఉంటే ఒక పీక్ లాగా వస్తుంది, ఈ ఫ్లూయిడ్ ఉన్న వాళ్ళకి అడ్డగీతలాగా వస్తుంది. అలా ఫ్లూయిడ్ ఉన్నట్టుగా మనకి ఆడియోమెట్రీ ద్వారా డయాగ్నోస్ అవుతుంది. టాన్సిళ్ల వాపు ఇన్ఫెక్షన్ బయటకు కనపడుతుంది కాబట్టి వైద్యులు లక్షణాల ఆధారంగా దీనిని నిర్ధారిస్తారు. మరీ తరచూ వేధిస్తుంటే గొంతు నుంచి దూదిపుల్లతో స్రావాలను సేకరించి కల్చర్ పరీక్ష ద్వారా ఇన్ఫెక్షన్లకి కారణమవుతున్న సూక్ష్మక్రిమి ఏమిటి అన్నది గుర్తిస్తారు. ఇక ఎడినాయిడ్స్ బయటకు కనిపించవు కాబట్టి లక్షణాలను బట్టి దీనికి ఇన్ఫెక్షన్ సోకినట్టు అనుమానిస్తే ముఖాన్ని ఒక పక్కగా ఉంచి ఎక్స్రే తీస్తారు. ఎడినాయిడ్ ఉబ్బితే ముక్కు వెనకాల ఉండే శ్వాస మార్గం మూసుకున్నట్టు కనిపిస్తుంది. పిల్లలు సహకరిస్తే అద్దంలో కానీ ముక్కు ద్వారా పంపే వీడియో ఎండోస్కోపీ ద్వారా కానీ ఎడినాయిడ్లను చూడొచ్చు. ఎడినాయిడ్స్లో వాపు వచ్చినప్పుడు శ్వాస మార్గం మూసుకుపోయినట్టుగా ఉండి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది. ఇదొక ముఖ్యమైన లక్షణం. ఇక టాన్సిళ్లు, ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్లకి మందులా, సర్జరీనా అన్నది పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఇతరత్రా ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. హౌ డు యూ ట్రీట్ ద గ్లూ ఇయర్స్ ఆర్ ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ ఆర్ సెక్రెటరీ ఆటైటిస్ మీడియా అంటారు. యూజువల్గా అవే స్పాంటేనియస్గా పోలేదు, పర్సిస్టెంట్గా ఉన్నాయి, రెండు పక్కల ఉన్నాయి అంటే డెఫినెట్గా దే నీడ్ మైరింగాటమీ అండ్ గ్రోమే ఇన్సర్షన్. గ్రోమేట్ ఇన్సర్షన్ అనేది యూజువల్గా మైక్రోస్కోపిక్ ద్వారా ఆపరేటింగ్ మైక్రోస్కోప్ చెవిలో ఫోకస్ చేసి ఆర్ ఎండోస్కోప్ కూడా ఫోకస్ చేసి కర్ణభేరిలో ద ఫ్రంట్ ఆస్పెక్ట్ యాంటీరియో ఇన్ఫీరియర్ క్వాడ్రంట్ వీ మేక్ ఎ స్మాల్ ఇన్సిషన్ అండ్ దెన్ వీ సక్ అవుట్ ద ఫ్లూయిడ్. వెంటనే గాలి నిండిపోతుంది, హియరింగ్ నార్మల్ అయిపోతుంది. ఈ ఫ్లూయిడ్ ఇక్కడి నుంచి మాస్టాయిడ్ బోన్ వరకు ఉంటుంది వెనక భాగంలో, అది స్లోగా నెక్స్ట్ 1 వీక్లో డ్రై అయిపోతుంది. కానీ వీళ్ళకి గ్రోమెట్ ఇన్సర్షన్ అంటే ఇట్స్ ఎ స్మాల్ వెంటిలేషన్ ట్యూబ్ 2 to 3 millimeters విత్ ఎ హోల్ ఇన్ ఇట్. అది కర్ణభేరి ఇస్ లైక్ ఎ పేపర్. ఈ గ్రోమెట్ అనేది హాఫ్ మధ్య చెవిలో, హాఫ్ వెలుపల కనిపిస్తుంటుంది, దానిలో రంధ్రం ఉంటుంది. అలా మధ్య చెవిని వెంటిలేట్ చేసి ఈ ఫ్లూయిడ్ మళ్ళీ ఫామ్ కాకుండా చేస్తుంది. చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు, డాక్టర్ గారు ఆ ట్యూబ్ పెట్టకపోతే ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఎస్, బై నెక్స్ట్ డే అగైన్ ఫ్లూయిడ్ కెన్ ఫామ్. అందుకని వెంటిలేషన్ ట్యూబ్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంగ్ విత్ దట్ ది అడినాయిడ్స్, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి అడినాయిడ్స్ యూజువల్గా యాంటీబయాటిక్ కోర్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అమాక్సిలిన్ కానీ, అలాగే అమాక్సిక్లేవ్, అలాగే అలర్జీ ఉన్న వాళ్ళకి మ్యాక్రోలైడ్ గ్రూప్ ఆఫ్ ఆర్ సెఫలోస్పోరిన్స్ యాంటీబయాటిక్స్, సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, ఫీవర్ ఉన్న వాళ్ళకి 5 to 7 days ఇస్తే యూజువల్గా ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. సేమ్ థింగ్ విత్ ద టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఆల్సో. ది సేమ్ మెడిసిన్స్ విల్ హెల్ప్ ఫర్ ఆల్ 3 కండిషన్స్. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ, టాన్సిలైటిస్ కానీ, అలాగే అడినాయిడైటిస్ కానీ, ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అన్నీ ఒక 1 weekలోనే యాంటీబయాటిక్స్తో రిజాల్వ్ అయిపోతాయి చాలా వరకు. వెరీ రేర్లీ యూ హ్యావ్ టు గివ్ లాంగర్ పీరియడ్స్. కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్
ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ది అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్. ఈ ముందు చెప్పిన గ్లూ ఇయర్స్కి సర్వసాధారణంగా అడినాయిడ్స్ నుంచి ఇన్ఫెక్షన్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి రికరెంట్ గ్లూ ఇయర్స్ వచ్చే వాళ్ళకి అడినాయిడ్స్ కూడా తీయాల్సిన అవసరం వస్తుంది చాలాసార్లు. అడినాయిడ్స్ తీసిన దానివల్ల ఈ ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది, బికాస్ దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అలాగే టాన్సిలెక్టమీ ఆపరేషన్ అంటే రిమూవింగ్ ద టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ ఎప్పుడు చేస్తారు? వాట్ ఆర్ ద ఇండికేషన్స్ అంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇయర్కి ఒక సంవత్సరంలో 4-5 సార్లు ఈ ఇన్ఫెక్షన్స్ 5 days to 7 days ఇఫ్ దే ఆర్ సఫరింగ్ నీడింగ్ యాంటీబయాటిక్ కోర్సెస్ ఉన్న వాళ్ళకి టాన్సిల్స్ అడినాయిడ్స్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. టాన్సిల్లో ఎడినాయిడ్లు అనేవి ఇమ్యూనిటీ సిస్టంలో ఒక భాగం కాబట్టి వాటిని తొలగించకూడదనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. అయితే వాటిని తొలగించడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. నిజానికి అవి ఇన్ఫెక్షన్లకు గురైతే వాటి వల్ల మేలు కంటే మనకు జరిగే నష్టమే ఎక్కువని చెబుతారు డాక్టర్లు. టాన్సిల్లను ఎడినాయిడ్లను తొలగించే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ వాచి ఇన్ఫెక్షన్స్కి గురైనప్పుడు వెంటనే యాంటీబయోటిక్స్ వాడాల్సిన పని లేదు. ముందు 2-3 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. జ్వరం, గొంతు నొప్పి తగ్గేందుకు పారాసెటమాల్ మాత్రల్ని వేసుకోవడం మేలు. చాలాసార్లు వీటితోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ తగ్గకుండా బాధలు మరింత తీవ్రమవుతుంటే డాక్టర్ల పర్యవేక్షణలో పెన్సిలిన్, అమాక్సిసిలిన్, కోఅమాక్సిక్లావ్ వంటి యాంటీబయోటిక్స్ వాడాల్సి ఉంటుంది. వీటితో వారం 10 రోజుల్లోనే టాన్సిళ్ళు, ఎడినాయిడ్ల ఇన్ఫెక్షన్స్ అదుపులోకి వచ్చేస్తాయి. అయితే తరచుగా ఇన్ఫెక్షన్స్ సోకుతూ ఉంటే మాత్రం టాన్సిళ్లను, ఎడినాయిడ్లను సర్జరీతో తొలగించుకోవడమే మేలు. టాన్సిళ్ళు, ఎడినాయిడ్ల పరిమాణం పెరగడంతో పాటు తరచు ఇన్ఫెక్షన్స్ సోకుతున్నప్పుడు వాటిని ఏ వయసులో అయినా సరే సర్జరీతో తొలగించడమే మేలు. ఈ టాన్సిలెక్టమీ, అడినాయిడెక్టమీ సర్జరీ చేసేదానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. యూజువల్గా కోల్డ్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. గుడ్ ఓల్డ్ మెథడ్ ఈజ్ స్టిల్ వెరీ సేఫ్ and have excellent results. There are so many other gadgets available now like laser or coablation or so many other techniques available. ఈ టెక్నిక్స్లో ఏ టెక్నిక్ చేసినా కూడా పెద్ద డిఫరెన్స్, అవుట్కమ్స్ డిఫరెన్స్ ఉండదు. పెయిన్కి కూడా పెయిన్ తక్కువ అంటారు, అలా ఏం లేదు. ఏ టెక్నిక్ అయినా కూడా మోర్ ఆర్ లెస్ ద సేమ్ రిజల్ట్స్. బికాజ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ హ్యావ్ డన్ సో మెనీ స్టడీస్ ఆఫ్ thousands of tonsillectomies. If you see the literature, they say there is not much difference between any of these techniques. Kabatti ee expensive gadgets where the cost will be more are not necessary. Even simple cold steel instruments also you can have the same results, outcomes. Usually pillallo bleeding during operation is a concern. చిన్న పిల్లల్లో బ్లీడింగ్ యూజువల్గా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు ఏ టెక్నిక్ వాడినా. అలాగే పెయిన్ కూడా ఏ టెక్నిక్ వాడినా మోర్ ఆర్ లెస్ ద సేమ్. పోస్ట్ ఆపరేటివ్లీ వీ హ్యావ్ టు గివ్ పెయిన్ కంట్రోల్ మెడికేషన్, పారాసిటమాల్ సేఫ్ ఫర్ 1 week, 3 to 4 times a day you may have to give to control the pain post operatively. Prevention of these infections of lymphoid tissue, tonsils, adenoids and usually especially cold weather ki expose kaakunda protecting against viruses is very very important. Anything from the fridge, chilled water gaani, juices gaani, anything from the fridge may be triggering tonsils infection sarvasadharananga. Those who are prone for these infections fridge nunchi fruits gaani, water gaani, juices gaani, alage curd gaani challaga unde avoid chesi, ఈవెన్ ఇఫ్ ఫ్రిడ్జ్ నుంచి తీసినా కూడా అవుట్ సైడ్ పెట్టి ఒక 1/2 hour రూమ్ టెంపరేచర్ తర్వాత తీసుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. తరచూ టాన్సిళ్ళు, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వారికి మందుల కన్నా సర్జరీనే సరైన పరిష్కార మార్గం. రోగనిరోధక వ్యవస్థలో భాగం కాబట్టి టాన్సిళ్ళు, ఎడినాయిడ్స్ తొలగించడం మంచిది కాదేమో అని చాలామంది తల్లిదండ్రులు సందేహపడుతుంటారు. నిజానికి టాన్సిల్స్ని, ఎడినాయిడ్స్ని తొలగించడం వల్ల పిల్లలకు మేలే జరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. సర్జరీ ద్వారా టాన్సిళ్లను తొలగించినప్పుడు నొప్పి తగ్గడానికి కొంతకాలం పాటు మందులు వాడాలి. వారం 10 రోజుల్లో సర్జరీ తాలూకు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. సర్జరీ తరువాత తొలి రోజు ఐస్ క్రీంలు, మిల్క్ షేక్స్ వంటి ద్రవాహారాలను తీసుకోవాలి.
పెరుగన్నం, పాలలో ముంచిన బ్రెడ్ వంటివి తీసుకోవడం మేలు. 2వ రోజు నుంచి మామూలు ఆహారాలను తీసుకోవచ్చు. 3 ఏళ్లు దాటినప్పటి నుంచి పిల్లల్లో టాన్సిల్స్ని సురక్షితంగా తొలగించవచ్చు. ఇక చిన్న వయసులోనే ఎడినాయిడ్స్ని తొలగించినప్పుడు 10% మందిలో అవి తిరిగి పెరిగే అవకాశం ఉంది. అయితే వయస్సుతో పాటు వీటి సైజు తగ్గుతూ వస్తుంది కాబట్టి వీటితో పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. టాన్సిళ్లను మాత్రం ఒకసారి తొలగించిన తరువాత మళ్లీ పెరగడం అనేది ఉండదు. టాన్సిల్స్, ఎడినాయిడ్స్కు సోకే ఇన్ఫెక్షన్ చాలా వరకు యాంటీబయాటిక్ మందులతో తగ్గిపోతుంది. అయితే ఏడాదిలో 4-5 సార్లకు మించి ఇన్ఫెక్షన్ సోకుతున్నప్పుడు టాన్సిళ్లను, ఎడినాయిడ్లను సర్జరీ సాయంతో తొలగించడమే మేలు.